క్రీస్తునందు ప్రియమైన వార్లారా, మర్నాత మన వరుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ శుభములు కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధులు ఎం దేవదాసయ్య గారిచే రచింపబడిన పరమ గీతార్థము అనే పుస్తకం యొక్క ఆడియో కంటిన్యూషన్. సియోను కుమార్తెలారా వేంచేయుడి, కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. ఆ దినము అతనికి బహు సంతోషకరము. పరమగీతము 3:11. ప్రార్థన. మహామహిమగల రారాజువైన తండ్రి, నీ రాజవంశంలో మేమందరము చేరి రాజులను యాజకులుమై నీతో పరిపాలకులై యుండుటకు మమ్మును సిద్ధపరచు నీ మహిమ వార్త మాకందించుమని రారాజైన క్రీస్తు నామంన వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ అధ్యాయ ప్రారంభంలో ప్రియురాలు నిద్రావస్థలో ఉన్నది. నిద్ర నుండి మేల్కొని సిద్ధపడి అనేక మహిమ కార్యములను కనపరిచి ఈ వచనమునందు కిరీటము ధరించిన రాజును దర్శింప వెళ్ళుచున్నది. తన వివాహ దినమందు కిరీటము ధరించిన రాజును దర్శింప వెళ్ళుచు సియోను కుమార్తెలారా వేంచేయుడని పలుకుచున్నది. సియోను కుమార్తెలు అనగా యెరూషలేము, సియోను అను 2 పేర్లు ఒక యెరూషలేమునకే చెందును. పట్టణమంతయు యెరూషలేమే కాని రాజభవనమునకు సమీపముననున్న రాజవంశస్థులు నివసించు భాగము సియోనని పిలువబడుచున్నది. అందుకని యెరూషలేము కుమార్తెలు సియోను కుమార్తెలు అని పరమగీతమునందు వాడిరి. యెరూషలేము వాస్తవ్యులందరూ యెరూషలేము కుమార్తెలు, సియోను వాస్తవ్యులందరూ సియోను కుమార్తెలు. యెరూషలేము కుమార్తెలు రక్షణ అంతస్తు గలవారు కనుక ప్రభువు రాకకు సంతోషింతురు. సియోను కుమార్తెలు రాకడ అంతస్తు గల వధువు కనుక బహుగా సంతోషింతురని జకర్యా 9:9 నందు చూడగలము. మత్తయి 21:15 నందు సియోను కుమారి ఉన్నది. ఒకే పట్టణమైన యెరూషలేమునందు ఈ 2 రకములు గల అంతస్తులు గల కుమార్తెలున్నట్లు క్రైస్తవ సంఘం నందును నిరీక్షణ అంతస్తు గల కన్యకలు, రాకడ అంతస్తు గల పెండ్లి కుమార్తె కొరకున్న కన్యకలు కలరని తెలియచున్నది. అందుకని సియోను కుమార్తెలారా వేంచేయుడని పిలుపు వినబడుచున్నది. అనగా యెరూషలేము కుమార్తెలను, సియోను కుమార్తెలను కిరీటము ధరించిన యేసును చూచుటకై ఆదికాండం నుండి మలాకీ వరకున్న వారలారా బయటకు రండి. 4 సువార్తలలో కిరీటధారి అయిన యేసును, అన్ని శ్రమలపై జయము నొందిన యేసును చూచుటకు మీ సొంత అభిప్రాయములను విడిచి చూచుటకు బయటికి రండని పిలుచుచున్నారు. ఈ పిలుపు 2వ రాక కొరకు సిద్ధపడిన వధువు సంఘమని సియోను కుమార్తెల కొరకు ఉన్నట్లు తెలియచున్నది. కిరీటము ధరించిన రాజునొద్దకు వచ్చుటకు వీరే తగినవారు. ఓ ప్రియ విశ్వాసి, నీవు రక్షణకు సిద్ధపడుచున్నావా? రాక కొరకు సిద్ధపడుచున్నావా? నీ పిలుపేమి? కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడుడి. అనగా సొలొమోను రాజు మన ప్రభువైన క్రీస్తు రాజునకు ముంగుర్తుగా ఉన్నారు. కిరీటము ధరించుట. క్రీస్తు ప్రభువునకు అనేక కిరీటములు కలవు. ప్రకటన 19:12. ప్రభువు శరీరధారిగా ఉన్న కాలంలో యేసు ప్రభువు బాప్తిస్మం పొందినప్పుడు తండ్రి చూచి, పాపాత్ములు పొందు బాప్తిస్మం పొంది లోకమును జయించినావని, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని తండ్రి పలికెను. మత్తయి 3:17. ఇట్లు పలుకుట వలన తండ్రి కుమారుని కనపరచెను. అది ఆయనకు కిరీటము. ఇది తండ్రి వేసిన కిరీటము. అట్లే రూపాంతరము పొందినప్పుడు మరలా కిరీటము వేసెను. మత్తయి 17:5. యూదుల సంఘము యేసు ప్రభువునకు ముండ్ల కిరీటం వేసిరి. కాని పాపాత్ముల రక్షణార్థమై ఆయన ముండ్ల కిరీటము మహిమ కిరీటముగా మార్చబడెను. విశ్వాసులు శ్రమలలో జయించుచు స్తుతించుచు ప్రభువునకు కిరీటము వేయుదురు. మొదట రాకడ మొదలు 2వ రాకడ వరకు విశ్వాసులు ఎన్ని మారులు శోధన వలన జయింతురో అన్ని మారులు ప్రభువునకు కిరీటము వేసినట్టే మనము జయించినప్పుడు ప్రభువు మనకు వేస్తే, నా జయమంతా నీ వల్లనే ప్రభువా, మాకెందుకు ప్రభువా, నీవే ఆ కిరీటమును పొందుమని అందుము. కాని ప్రభువు తీసుకొనరు. సిలువ మీద పెండ్లి కుమార్తెకు రావలసిన అవమానములు భరించెను. అప్పుడు ఆయనకు కిరీటం వేయబడినది. అప్పుడు ముండ్ల కిరీటము మహిమ కిరీటముగా మార్చెను. ప్రభువునకు యూదులు వేసిన కిరీటము ఆయనకు అవమానము, అపజయము అని తలంచి వేసిరి. కాని ప్రభువునకు జయమును మహిమయు తెచ్చిన కిరీటము. మత్తయి 27:29. యూదుల రాజైన ప్రభువునకు వేసిన కిరీటమును యూదులు ఇతరులు అనేకులు చూసిరి, ఇప్పుడును చూచుచూనే ఉన్నారు.
ఎవరైనా ముండ్ల కిరీటమును ధరించిన ప్రభువును వారి ప్రత్యక్షతతో చూచిన ఎడల వారిలోను, వారి కుటుంబంలోను, వారి సంఘంలోను ఏదో ఒక లోపమున్నదని తెలియచున్నది. మరణావస్థలో ఉన్న ఒక పాదిరి గారికి ప్రభువు ముండ్ల కిరీటంతో కనబడుచున్నారు. ఆ సంగతి దేవదాస అయ్యగారికి చెప్పగా ఆయనలో ఇంకా కొన్ని లోపములున్నవి, వారిని సవరించుకొనుటకు ముండ్ల కిరీటధారిగా కనబడుచున్నారని చెప్పిరి. ప్రభువు రెండవ రాకడలో పెండ్లి కుమారుడుగా మధ్యాకాశంలోనికి వచ్చును. అప్పుడు పెండ్లి కుమార్తె ఆయనను కలుసుకొనును. మొదటి తెస్సలోని 4:16-18. ఇప్పుడు ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడని వినబడు సమయము. మత్తయి 25:6. సిద్ధపడిన వారు పెండ్లి కుమారునితో వెళ్లిపోవుదురు. ప్రియ శ్రోతలారా, పెండ్లి కుమారుడైన ప్రభువును కలుసుకొనుటకు నీవు సిద్ధపడుచున్నావా? పరమునకు వెళ్లిన పెండ్లి కుమారుడైన ప్రభువు రారాజుగా భూమి మీదనున్న యెరూషలేమునకు వచ్చి 1000 ఏండ్లు పరిపాలన చేయును. అప్పుడు అందరూ ఆయనను చూతురు. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడుడి. అనగా మన ప్రభువైన క్రీస్తు రాజుగారి పెండ్లికి కిరీటము పెట్టుట అనగానేమి? క్రీస్తు ప్రభువు ఆయన శరీరధారిగా ఇప్పుడు పెండ్లి చేసుకొనవలెను. కారణమేమనగా ఆయన మానవత్వమునకు దైవత్వమునకు సరిపడిన కన్యక భూమిపై లేనందున ఆయన పెండ్లి చేసుకొనలేదు. కాని పరలోకమందున్న తండ్రి తన జనతైక కుమారుని పెండ్లి చేయుటకు పెండ్లి కార్డు ఎప్పుడో తాకియున్నారు. పరలోక వాసి అయిన దేవుని అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువు అని పెండ్లి కుమారునికి భూలోకమందు జన్మించిన క్రీస్తు సంగమందు గల పెండ్లి కుమార్తె అను వధువు సంగమునకు మధ్యాకాశములో మనము అనుకొనని గడియయందు వివాహము జరుగును. ఆ వివాహము కొరకు పరలోకము భూలోకము దూతలు ఎదురుచూచుచున్నారు. ఎవరికి తెలియని గడియలో జరుగును. కనుక అందరూ ఎప్పుడూ సిద్ధముగానే ఉండవలెను. దేవుడు ఆదామునకు గాఢనిద్ర కలుగచేసి కత్తి నొప్పి మచ్చ లేకుండా రక్తము కారకుండా ఆపరేషన్ చేసి ఎముక మాంసము తీసి వాటితో హవ్వను కలుగచేసి ఆదామునకిచ్చెను. నరునిలో నుండి తీయబడినది నారి, ఇది నాదే అని ఆదాము హవ్వను హత్తుకొనెను. ఆ దినమే ఆదాము యొక్క వివాహ దినము. అట్లే ప్రభువు వివాహ దినము. ఆయన శిలువపై శ్రమపడి ఆయన రక్తమునిచ్చి లోకములో ప్రభువు తన సంఘమును సిద్ధపరచెను. లోకంలో వధువు సంఘము సిద్ధపడుటకు అవసరమైనంత శిలువ వేయబడిన ప్రభువు ఆ దినమంతా ఇచ్చివేసెను. శిలువ మరణ సమయము నుండి మధ్యాకాశంలో సంఘమును కలుసుకొను వరకు ఉన్న సమయమే ప్రభువు యొక్క పెండ్లి రోజు. ఆయన తల్లి అనగా మరియ. అయితే ఆమె ప్రభువుకు కిరీటము పెట్టినట్లు ఎక్కడనూ లేదు. కాని ప్రభువునకు కిరీటం పెట్టిన వారు యూదా మత సంఘము. మత్తయి 27:29. దేవుడు నరుడుగా రావలసి వచ్చినప్పుడు ఆయన అబ్రహాము సంతానమును ఏర్పరచుకుని ఆ సంతతిలో నుండి ప్రభువు వచ్చుటకు దానిని సిద్ధపరచును. ఆ యూదా సంతతి నుండి ప్రభువు వచ్చినందున ఆ సంతతి ప్రభువునకు తల్లి అయినది. రోమా 9:5. కనుక శిలువ మరణ సమయమందు వీరు ముండ్ల కిరీటమును పెట్టిరి. అదే తల్లి కిరీటమును పెట్టుట. ఆ దినము ప్రభువు తన రూపము గల సంఘమును కలిగియుండుటకు తన ప్రాణమును పెట్టెను. అనగా ఆదాము నుండి ఆదాము వంటి రూపము గల హవ్వను చేసినట్లు రెండవ ఆదామైన క్రీస్తు నుండి హవ్వ వంటి సంఘము వచ్చినది. కనుక మొదటి ఆదాము పెండ్లి ఆదాము నుండి హవ్వ తీయబడిన రోజు. ఇక్కడ క్రీస్తు ప్రభువు శిలువ దినమందే సంఘము వచ్చినది. ఇదే పెండ్లి దినము. పై భాగంలో కిరీటం ధరించిన రాజును చూడుడి అని ఉన్నది. మహిమ కిరీటం ధరించిన రాజును చూడుడి అని ఉన్నది. మహిమ కిరీటము ధరించిన రాజును చూచుట, ఇక్కడ కిరీటమును చూచుట. ఇది ముండ్ల కిరీటము. ఈ ముండ్ల కిరీటమును చూచువారే ధ్యానించువారు. రేపు మహిమ కిరీటధారి అయిన క్రీస్తును చూడగలరు. ముండ్ల కిరీటము లేని ఎడల మహిమ కిరీటధారి అయిన రాజును చూడలేము. ప్రభువునకు ముండ్ల కిరీటం లేని ఎడల వధువు సంఘమునకు అక్షయ కిరీటము, నీతి కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము లేదు. ఆ దినము అతనికి బహు సంతోషకరము. దేవుడు ప్రతి దిన సృష్టిని చేసి అది బాగుగా ఉన్నట్లు చూచి సంతోషించెను. చివరి దిన సృష్టిని చేసి దానిని చూచి అది మిక్కిలి బాగుగా ఉన్నదని బహుగా సంతోషించెను. ఆదికాండం 1:31. హవ్వను సృజించిన తరువాత వారు ఏలికలైరి. ఆదాము ప్రతిదానికి పేర్లు పెట్టినప్పుడు సంతోషించెను. కాని అవ్వను సృజించినప్పుడు ఆదామునకు బహు సంతోషకరము. అట్లే దేవమానవుడైన క్రీస్తు ప్రభువు లోకంలో మానవ రక్షణార్థమై సమస్త కార్యములు చేసెను. పాపులకు పాప పరిహారము,
రోగులకు స్వస్థత, భూత పీడితులకు విముక్తి, ఆపదలో ఉన్న వారికి విడుదల, ఆకలిగొన్న వారికి ఆహారము, మృతులకు జీవము దయచేసినందున ఆయనకు సంతోషమే కాని మానవులకిది సంపూర్ణ రక్షణ కాదు. ఆయన శిలువ మరణం నొందినందున సంపూర్ణ రక్షణ కలిగినది. ఈ కార్యము వలన ప్రభువునకు బహు సంతోషము కనుకనే తనకు తానే శిలువకు అప్పగించుకొనెను. మరణము వలన మనుష్యులు కీడును తలంచుచున్నారు కాని ప్రభువు యొక్క మరణము వల్ల కలిగే మహిమ ప్రభువునకు తెలియను, మానవులకు తెలియదు. కనుకనే యూదులు ఆయనను సిలువ వేసి చంపిరి. మత్తయి 16:21-23. ఆయన మరణం నుండి మరణమును జయించి తిరిగి లేచినందున సాతాను వల్ల వచ్చిన మరణములన్నిటినీ చంపివేసి ఆయన సజీవుడాయను. కనుక ఆయనను బట్టి అందరూ సజీవులే. అందుకనే ఆ దినము ఆయనకు బహు సంతోషకరమైన దినము. 7 మాటలు పలికి 7 దినముల సృష్టిని చేసిన దేవుడే శిలువపై దేవనరుడుగా నుండి 7 మాటలు పలికి సృష్టిని పరిశుద్ధ సృష్టిగా మార్చెను. 2 కొరింథీ 5:17. 1. ప్రభువు శిలువపై లోకము యొక్క పాప శిక్ష భరించి సహించి క్షమించెను. ప్రభువు తెచ్చిన పాప క్షమనందుకున్న సృష్టిని శిలువపై నుండి చూచుట బహు సంతోషకరము. 2. పాపి మారి పరమందు నుండుట. లూకా 23:43. వధువు సంఘము ప్రభువుతో నుండుట శిలువపై ప్రభువు నుండి చూచుట బహు సంతోషము. 3. తల్లికి ఆదరణ. యోహాను 19:26-27. ఆయన జన్మను బట్టి యూదులు సర్వ సృష్టి ఆయనకు తల్లి, ప్రభువు, పిల్లలు 1000 సంవత్సరములు పరిపాలించుట వలన సృష్టికి కలిగిన శాంతిని శిలువపై ప్రభువు చూచుట ఆయనకు సంతోషకరము. 4. శిలువపై దేవుని చేతి నుండి విడువబడిన ప్రభువు పాపమును బట్టి దేవుని చేతి నుండి తొలగిన మానవులను శిలువపై దేవుని హస్తమునకు అందించుట ప్రభువునకు బహు సంతోషకరము. 5. ఎన్నిక జనుల ద్వేషమును ఎండకు, వారు బాధించిన బాధయను ఎండకు, సృష్టిలోని ఎండకు ప్రభువు శిలువపై దప్పిక గాని నరకాగ్నిలో దాహముగొన్న వారిని తప్పించిన వారి దాహమును తీర్చిన ప్రభువునకు బహు సంతోషకరము. యోహాను 19:28. 6. సమస్త శిక్ష శిలువపై ప్రభువు భరించి సమస్త మహిమ ఈవులను మానవులకు వధువు సంఘమునకు సంపాదించిన ప్రభువు సమాప్తమని పలుకుట ప్రభువునకు బహు సంతోషకరము. యోహాను సువార్త 19:30. 7. శిలువపై ప్రభువు తండ్రి చేతులకు తన ఆత్మను అప్పగించుట వలన ప్రజలందరూ క్రీస్తు ప్రభువుతో దేవునిలో నివాసులై ఉన్నట్లు శిలువపై చూచుట ప్రభువునకు బహు సంతోషకరము. లూకా 23:46. 8. ప్రభువు శిలువ వేయబడిన దినమందు పై ఈవులన్నిటినీ ప్రభువు వధువు కొరకు సంపాదించినందున ఆ దినము ఆయనకు బహు సంతోషకరము. ప్రియ విశ్వాసి, మహిమ రాజైన క్రీస్తు ప్రభువును కలుసుకొను దీవెన నీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన. మహిమ గల ప్రభువా, నీ రాక కొరకు సిద్ధపడు సియోను కన్యకల వరుస దయచేయుము. మా జీవితములో నీకు మహిమ కిరీటము వేయువారిగా సిద్ధపరచుము. నీ మహిమ రాకడలో కలుసుకొను స్థితిని మాకందించుము. నీవు మాకు దయచేయు సమస్తమును చూచి నిన్ను స్తుతించు ఆనంద స్థితిని దయచేయుమని పెండ్లి కుమారుడుగా రానయ్యున్న క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.